వైఎస్ జగన్ తో నాగం జనార్దన్ రెడ్డి సంబంధాలు కొనసాగిస్తున్నారా? తెలంగాణలో కేసీఆర్ కు సమాంతరంగా ఉద్యమాన్ని నడిపేందుకు జగన్ సామాజిక వర్గాన్ని ఆసరా చేసుకోవాలనుకుంటున్నారా? అందుకే ఏదైనా మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నారా? ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇదే. టీడీపీలో కొరకరాని కొయ్యగా మారిన నాగం జనార్దన్ రెడ్డి ప్రణాళిక ఏంటి? తనకు తాను పార్టీలో తెగతెంపులు చేసుకోకుండా పార్టీ నాయకత్వాన్ని కాల్చుకు తినే ధోరణితో ఆయన ముందుకు వెళ్తున్నారా? నాగం పార్టీని వీడరు. పార్టీ ఆయన్ను బయటకు పంపించే సాహసం చేయదు. తెలంగాణ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును డిఫెన్స్ లో పడేయడమే నాగం లక్ష్యం. తెలంగాణ ప్రజల్లో చంద్రబాబును డ్యామేజ్ చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ ప్రణాళికలో వైఎస్ జగన్ పాత్ర కూడా ప్రవేశించిందని టీడీపీ శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటి వరకు కేసీఆర్ వన్ మ్యాన్ షో కొనసాగుతోంది. దాన్ని గండికొట్టడానికి, తెలంగాణలో బలమైన రెడ్డి వర్గాన్ని కూడగట్టడానికి జగన్ మద్దతు అవసరమని విశ్లేషణ జరుగుతోంది. తెలంగాణపై జగన్ ఇప్పటిదాకా తన వైఖరి ప్రకటించలేదు. కానీ తెలంగాణలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విస్తరించడానికి ఆయన పావులు కదుపుతున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలోనూ ఆంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోనూ పార్టీ నిర్మాణం అవసరమని జగన్ సలహాదారులు ఇదివరకే సూచించారు. కొండా సురేఖ వంటి ఒకరిద్దరు మినహా బలమైన నేతలు ఈ ప్రాంతం నుంచి జగన్ శిబిరంలో లేరు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న వారిలో ఒక సామాజిక వర్గాన్ని తన విస్తరణకు ఆలంబనగా చేసుకునేందుకు పరోక్షంగా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని వర్గాలంటున్నాయి. నాగం జనార్దన్ రెడ్డికి తోడుగా రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేత హరీశ్వర్ రెడ్డి ఉన్నారు. నాగం యాక్షన్ ప్లాన్ ను దెబ్బతీసేందుకు చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలు వికటిస్తున్నాయి. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల ఫోరంకు ఇదివరకు నాగం కన్వీనర్ గా పనిచేశారు. ఆయన రాజీనామా చేయడంతో ఇప్పుడు తాజాగా తెలంగాణ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఈ కమిటీలో కొనసాగేది లేదని హరీశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. సమన్వయ కమిటీకి సంబంధించిన సమాచారమే తనకు లేదని నాగం అన్నారు. టీడీపీ జెండాతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపేది లేదని ఆయన చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణకు సానుకూలంగా ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి చిదంబరంకు లేఖ రాయాలంటూ చంద్రబాబుకు షరతు పెట్టడం టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. అలాంటి లేఖ రాసే ప్రసక్తే లేదని టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి, జగన్ డైరెక్షన్ ప్రకారమే ఈ ప్రాంతంలో కొందరు నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి వ్యూహరచన చేశారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒక పక్కన తెలంగాణలో జైపాల్ రెడ్డి వైఖరిని అడిగారు, సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రశ్నించారు. అంటే ఈ రకంగా జైపాల్ రెడ్డి జగన్ కు అనుకూలంగా వీళ్ళు పనిచేస్తున్నారా, లేకపోతే తెలంగాణ కోసం పనిచేస్తున్నారా, లేదా తెలుగుదేశం పార్టీని ముంచడానికి పనిచేస్తున్నారా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి కడపల మెజార్టీ వచ్చే వరకునే నీ ధోని మారుతాను అంటే రాజకీయాలల్లో ఓడితో గెలుస్తాం. ఓడినంత మా జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ వచ్చే వరకు నీ నోరు పెరిగితే అది పద్ధతి కాదు. మహబూబ్ నగర్ జిల్లాలో చాలా కాలంగా రేవంత్ రెడ్డి, దయాకర్ రెడ్డి వంటి నాయకులకు నాగంతో పొసగడం లేదు. ఇటు కేసీఆర్, అటు జైపాల్ రెడ్డి, జగన్ సలహాలు సూచనలతోనే నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారన్నది టీడీపీ నేతల వాదన.